రాజమండ్రిలో ఆగస్టు 3వ తారీఖున ఒక దారుణమైన ఇన్సిడెంట్ జరిగితే ఆగస్టు 6వ తారీఖు వరకు బయటికి రాలేదు. అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అసలు ఈ విషయం కవర్ చేయలేదు. ఇప్పటికీ మెయిన్ స్ట్రీమ్ మీడియా సరిగ్గా ఈ విషయం మీద ఫోకస్ చేయట్లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనికిరాని పొలిటికల్ డిబేట్స్ పెడతారు, కానీ ఇంత ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ జరిగితే రాజమండ్రిలోని ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా కవర్ చేయలేదు ఈ న్యూస్ ని. అసలు విషయంలోకి వెళ్తే ఏంటంటే ఆగస్టు 3వ తారీఖున ప్రసాద్ ఆదిత్య మాల్లోని రాజమండ్రిలోని జిఎస్ఎల్ లో రెసిడెన్సీ డాక్టర్ గారు డాక్టర్ ప్రియాంక డెర్మటాలజిస్ట్ ఆగస్టు 3వ తారీఖు ఈవినింగ్ సినిమాకి చూడడానికి వెళ్తే అక్కడ పార్కింగ్ స్లాట్ లో ఎవరో ముక్కుమోహం తెలియని వ్యక్తితో చిన్న అన్నెసరీ డిస్కషన్ జరిగింది. అది వాళ్ళు పగబెట్టుకొని గుర్తు పెట్టుకొని వాడి మీద రివెంజ్ తీర్చుకున్నారు. తాగిన మత్తులో కారు నడుపుతూ ఆవిడ మీదకి ఎక్కించేశారు తల మీదకి. అంత సీరియస్ ఇన్సిడెంట్ జరిగితే ఇప్పటికీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కవర్ చేయట్లేదు ఈ న్యూస్ ని. ఇప్పుడు ఆ డాక్టర్ గారు ఐసీయూలో ఉండి చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఆల్ బ్రెయిన్ డెడ్ కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు ఆ డాక్టర్ గారు రివైవ్ అవుతారు లేదో కూడా తెలియదు. కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి యాక్షన్ లేదు. అసలు పోలీసులు ఏం చేస్తారో తెలియట్లేదు. అసలు నిజంగా మన స్టేట్ లో ఏం జరుగుతుంది? ఒక్కడికైనా కూడా బాధ్యత లేకుండా పోయింది. ఇప్పుడు డాక్టర్ గారికి ఇంత దారుణ విషయం జరిగితే ఇంక మిగతా పరిస్థితి ఊహించుకోండి. అంటే కానీ డాక్టర్ గారు కాబట్టి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పట్లేదు. ఎవరికైనా సరే సేమ్ అదే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వీళ్ళకి తాగి కార్ డ్రైవ్ చేయాలన్న ధైర్యం ఎలా వచ్చింది? ఎందుకు వాళ్ళకి అంత ధైర్యం? ఎవడు ఏం చేయలేనే కదా. గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకుంటేనే కదా నెక్స్ట్ టైం ఎవరైనా సరే తప్పు చేయడానికి ఆలోచిస్తాడు. గవర్నమెంట్ ఏం చేయదన్న ధీమాతోనే కదా వీళ్ళు ఇలా చెలరేగిపోతున్నారు. వాళ్ళకంత ఎంత మదం తలకెక్కితే అలాంటి పని చేస్తారు వాళ్ళు. ఇప్పటికి వాళ్ళు ఇంకా కాట్ ఫ్రీ. ఇప్పుడు నిన్న ఈవినింగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళు అరెస్ట్ చేసని చెప్పి. ఏదో పోలీసులు చూడండి ఏం మాట్లాడుతున్నారు. వెనక ఉన్నారు వాళ్ళకి కొద్దిగా సివియర్ ఇంజరీస్ అవ్వటం, కొద్దిగా డ్రింక్ చేసి ఉన్నట్టుగా మాల్ వాళ్ళు కూడా చెప్తున్నారు. డ్రింక్ చేసి లోపలికి మూవీకి అలౌ చేయకపోవటం వల్ల కొద్దిగా కోపంతో ఈ బండిని ర్యాష్ నెగ్లిజెంట్ గా బయటకు వచ్చి ఈ మూవీ చూసి వాళ్ళని ఎవరు ప్రశ్నించరు, ఎవరు ఏం చేయరని ధీమాతోనే కదా వాళ్ళు ఇలాంటి తప్పులు చేస్తున్నారు. ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు ఎలాంటి పని చేస్తారు? మళ్ళీ ఆకంటే వెళ్ళిపోయారు ఆ డ్రైవరు. ఎవరైతే ఆ కార్ నడిపాడు. చాలా సీరియస్ ఇన్సిడెంట్. మరి మీకు ఎలా నిద్రపడుతుందో. అది కూడా ఆగస్టు 3వ తారీఖున ఇన్సిడెంట్ జరిగితే ఆగస్టు 6వ తారీఖు బయటికి రానివ్వకుండా విషయాన్ని కప్పేశారు. అది ఇంకా దారుణమైన విషయం. అసలు మేషి మీడియా ఈ విషయాన్ని కవరప్ చేయట్లేదు. ఎన్టీవీ, టీవీ9, సాక్షి, ఏబిఎన్ ఏ న్యూస్ ఛానల్ చూసినా సరే ఈ మేషి మీడియా అసలు టెలికాస్ట్ అవ్వట్లేదు ఈ న్యూస్. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఈ సీరియస్లీ ప్యాథటిక్. నాకు చూడాలి. ఇప్పటికైనా సరే గవర్నమెంట్ ప్రాపర్గా రెస్పాండ్ అవ్వాలి. పోలీసు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. జై హింద్.